నేను మీ సుధాన్యాని. మీరు ఎలా ఉన్నాను? నేను చాలా బాగున్నాను. మేమైతే షిమ్లా కుల్లుని చూసుకొని మనాలికి వచ్చేసాము. మనాలిని వ్యాలీ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారు. ఇదైతే మేము స్టే చేసిన హోటల్. ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి క్యాంప్ ఫైర్ ఆప్షన్ కూడా ఉంది. చుట్టూ మంచుతో కప్పబడిన మౌంటైన్స్ మధ్యలో ఈ హోటల్ ఉంది. మా డాడీ వాళ్ళు రూమ్ చెకింగ్ చేస్తుంటే మేమైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడప్పుడు మార్నింగ్ అవుతుందా అని, ఎందుకంటే మంచులో ఆడుకోవచ్చని. ఇదైతే మా రూమ్. పైన కిడ్స్ కోసం ఒక బెడ్ ఉంది, చూపిస్తారండి. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉందని ఈ రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ చాలా చలిగా ఉందని హీటర్ పెట్టించుకున్నాము. నాకు ఇక్కడ చాలా వింతగా అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ అసలే లేవు, ఏసీస్ అంతకన్నా లేవు. మేము పెట్టించుకున్న హీటర్ అయితే 500 పర్ డే. మార్నింగ్ మా పేరెంట్స్ లేపి వ్యూ చూడమన్నారు. అదైతే ఎంత బాగుందో తెలుసా గైస్, మీరు కూడా ఒక్కసారి మాతో చూడండి. మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి సైట్ సీయింగ్కి వెళ్ళిపోయాము. ఇవే మా బ్రేక్ఫాస్ట్లోని ఐటమ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచు కొండలు ఎంత బాగున్నాయో. నెక్స్ట్ అటల్ టన్నల్ దాటిన తర్వాత హెవెన్ కనిపించింది. మేమైతే ఇక్కడ స్నో షూస్ తీసుకున్నాము. ఇవైతే 200 ఫర్ ఈచ్ డ్రెస్. ఇవైతే మళ్ళీ రిటర్న్ చేసేయాలి. ఇదిగోండి, రీచ్ అయిపోయాం. ఇక్కడైతే చాలా ఆడుకున్నాం, చాలా హ్యాపీగా ఆడుకున్నాం. రియల్గా అండి, అంత ఐస్ ఒకటే దగ్గర చూడడం చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఎగ్జైట్ అయినా, చాలా ఆడుకున్నా. నేను, మా అక్కయ్య, మా తమ్ముడు ఎవరు ఆపినా ఆగలేమండి. స్నోఫాల్ పడుతుందండి, ఎంతో బాగుంది. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒకేసారి అరుస్తూ చాలా ఎంజాయ్ చేసాము. స్నోఫాల్ అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేమెంత లక్కీ అంటే 1 టైం కాదు, 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్ స్నో పడిందండి మేమున్నప్పుడే. నేను, మా అక్కయ్య మంచుతో శివలింగం చేసి మొక్కున్నాము. మహాదేవుడు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, మా తమ్ముడి షూస్లో ఎంత ఐస్ నిండిందో. అక్కడ మేము చాలా స్నో గేమ్స్ ఆడాము. ఆ చలికి నేనైతే ఫ్రీజ్ అయిపోయాను. అక్కడైతే హాట్ మ్యాగీ సేల్ చేస్తున్నారు. ఆ చల్లని వెదర్కి హాట్ మ్యాగీ చాలా బాగుంది. అక్కడ సిగ్నల్ ఉండదు, ఆన్లైన్ పేమెంట్ చేయలేము, సో మనీ క్యారీ చేయండి.
రూమ్కి వచ్చి పడుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. ఇదే మా బ్రేక్ఫాస్ట్ తినేసి హిడింబి టెంపుల్కి వెళ్ళాము. మేమైతే హిడింబి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు, ఇంకా క్రాట్ సెట్ థింగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక నుంచి మా అక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఆలయం పాండవరాజు భీముని భార్య మరియు ఘటోత్కచుని తల్లి అయినటువంటి హిడింబాదేవికి అంకితం ఇచ్చారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇది పగోడా శైలిలో చెక్కతో నిర్మించిన నిర్మాణం. ఈ మందిరం దట్టమైన దేవదారు అడవుల మధ్యలో ఉంది. ఇక్కడ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ ట్రై చేయొచ్చు. ఒకరికి 100 రూపీస్ మాత్రమే. మేము అక్కడ ఫోటో షూటింగ్ అయిపోయిన తర్వాత వశిష్ఠ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ వశిష్ఠ టెంపుల్ 4000 సంవత్సరాల పురాతనమైన కట్టడం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయాన్ని సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షికి అంకితం ఇచ్చారు. వశిష్ఠ మహర్షి శ్రీరాముని గురువు. ఇక్కడే వశిష్ఠ మహర్షి తపస్సు చేశాడంట. ఇక్కడ సహజ సిద్ధమైన వేడి నీటి స్నానవాటికలు ఉన్నాయి. వీటిని శ్రీరాముడు తన గురువైన వశిష్ఠ మహర్షి కోసం నిర్మించారు అని పురాణాలు చెప్తున్నాయి. మగవారికి ఆడవారికి స్నాన వాటికలు సపరేట్గా ఉన్నాయి. ఈ వేడి నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఉన్నారు. పక్కనే శ్రీరాముడు, సీత, లక్ష్మణుల ఆలయం కూడా ఉంది. తర్వాత మేము మాల్ రోడ్ మార్కెట్కి వెళ్ళాము. దుర్గామాత టెంపుల్ విజిట్ చేశాము. అక్కడి నుండి హిమాలయన్, టిబెటన్ బౌద్ధ మఠంకి వెళ్ళాము. గుడి చుట్టూ ప్రేయర్ బెల్స్ ఉంటాయి. అవి మోగిస్తూ ప్రదక్షిణ చేయాలి. అక్కడి నుండి మాల్ రోడ్కి వెళ్ళి షాపింగ్ చేసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ మనాలిలోని ఫేమస్ ఫుడ్ సిడూని తిన్నాము. ఇది డ్రై ఫ్రూట్స్తో చేశారు. చాలా చాలా బాగుంది. తర్వాత అక్కడి ఫేమస్ మోమోస్ని కూడా ట్రై చేసాము. చాలా చాలా బాగున్నాయి. అక్కడి నుండి శక్తిపీఠమైన బగ్లాముఖి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఆ టెంపుల్కి వెళ్ళడానికి ఒకే ఒక వే రోప్ వే.
ఈవినింగ్ 5 తర్వాత ఆ రోప్వే క్లోజ్ అవుతుంది. మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేము. వెళ్ళాలనుకుంటే 5 లోపే వెళ్ళండి. దీని తర్వాత మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. దీనికంటే ముందు వీడియో షిమ్లా కులు వీడియో కూడా చూడండి. ఈ మనాలి ట్రిప్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.